హాయ్ ఫ్రెండ్స్, మనం తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ అయితే ఖాళీ చేసేసి ఈరోజు నైట్ ముంబై ఫ్లైట్ అయితే పట్టుకుంటున్నాము. బట్ మధ్యలో అయితే మనకి జ్యువెలరీ పని అయితే ఒకటి ఉంది. సో మేము సోమాజిగూడ సర్కిల్లో ఉన్న జిఆర్టీ జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము. నాకు మాత్రం జిఆర్టీలో జ్యువెలరీ అయితే చాలా నచ్చుతుంది. మోడల్స్ అయితే యూనిక్గా ఉంటాయి. యూనిక్నెస్ కోరుకునే లేడీస్కి అయితే మాత్రం జిఆర్టీ అనే చెప్తాను. మనకి యాక్చువల్గా ముంబైలో అయితే బ్రాంచే లేదనమాట. సో నేను గుంటూరు వెళ్ళినప్పుడు జాబ్ హోల్డర్స్ కాబట్టి స్కీమ్ కట్టుకోవడం జరిగింది. అది హైదరాబాద్ వచ్చేటప్పటికి కంప్లీట్ చేసుకొని ప్లాన్ చేసుకొని వచ్చానమాట. నేను ఎప్పుడు షాప్కి వచ్చినా సరే నాకు ముంబైలో జిఆర్టీ ఒకటి ఓపెన్ చేయండి సార్ అని చెప్పేసి వీళ్ళని అడగడం అయితే జరుగుతుంది. సో మన బడ్జెట్ అయితే 40 grams అందులో చూస్తున్నాము. లైట్ వెయిట్లో జ్యువెలరీ చూపిస్తాం. 38 grams. ఉంది ఇది 24 ఇప్పుడు ఆఫర్ ఉందన్నమాట. సో 24ది మనకి 19.9 వస్తుంది. 19.9 అంటే 18 పోయినా కూడా 1.9 వర్క్ ప్రైస్ 2%. ఇక్కడ కాఫీ ఇది వచ్చేసి 50 grams. ఇది వచ్చేసి 44 grams. ఇందా పెట్టుకొని చూపించా కదా, 44 grams. ఇది 44, ఇది 47. 44, 47. ట్రెడిషనల్ లుక్. ఇది వచ్చి ఫ్యాన్సీ లుక్. ఇది వచ్చి 49 grams. 49 grams. $53 grams. 47 grams. ఇవన్నీ కూడా 35 లోపల చాలా లైట్ వెయిట్లు హెవీగా కనిపించేలాగా ఉన్నాయి ఇవన్నీ జ్యువెలరీ. 41 grams. కంప్లీట్గా వైట్ అన్కట్స్ సేమ్ ఇదే మోడల్. $2.5 lakh. ఇది 2 lakhs. ఇది అదే సేమ్ 2 lakhs. 2.5 విత్ ఇయర్ రింగ్స్. విత్ ఇయర్ రింగ్స్ 2.5 lakhs. ఓకే. ఇది ఒకటే వచ్చి మీకు 1.7 1.8 అలా వస్తుంది. 1.7 lakhs. అయితే 2 lakhs. 2.5. 18 క్యారెట్ గెట్ ఉంది. 2.5 4.5 ఇదండి 4.5. ఇది 5 టాప్స్ కాకుండా ఓన్లీ ఓన్లీ ఇది 3. నగైతే తీసేసుకున్నాము. తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంగరం ఏదైనా తీసుకుందాం, అక్షయ తృతీయ వస్తుందని చెప్పేసి కొన్ని మోడల్స్ అయితే చూసాము. కళ్ళు చెదిరిపోతున్నాయి. వామ్మో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే దేవుళ్ళ విగ్రహాలు. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడైతే. యాక్చువల్ మేము వచ్చేటప్పుడు భయపడ్డాం అనమాట. స్కీమ్ అని చెప్పొచ్చో లేదో, స్కీమ్ అని చెప్తే ఎలాగో కొంటారు కదా అని చెప్పేసి లిమిటెడ్ కలెక్షన్ చూపిస్తారేమో, సరిగ్గా చూపిరేమో అని. ఇక్కడ వచ్చేసి పిక్చర్ వేరుగా ఉందన్నమాట. దాదాపుగా 4 గంటల సేపు ఒకదాన్ని మించి ఒకటి చూపించారు. సిగ్నేచర్ అసలు ఇప్పుడున్న యూత్కి ప్లాటినమే చాలా క్రేజు. దాని మీద ధోని ఎడిషన్ అయితే ఇంకా క్రేజ్ అనమాట. దీని మీద అయితే ధోని సిగ్నేచర్ చేసింది ఉంటుంది. అవి కూడా జ్యువెలరీ అయితే చూపించారన్నమాట. మొత్తం సెట్గా వస్తాయి. బకెట్ లిస్ట్లో అయితే పెట్టుకున్నాము. మనకి జ్యువెలరీ మొత్తం షాప్ అంతా కూడా తిప్పి అన్ని రకాలు చూపించింది అయితే మనోజ్ గారు. చాలా ఓపిక్గా చూపించారన్నమాట. దాదాపు 4 hours ఉన్నాము. నెక్స్ట్ బిల్లింగ్ వేసేటప్పుడు కూడా మ్యాక్సిమం తను ఎంత చేయగలిగారో అంత చేశారన్నమాట. తర్వాత మేకింగ్ ఛార్జెస్ అవన్నీ చూసి నాకు ఇంకా అడగడానికి స్కోప్ కూడా కనిపించలేదన్నమాట. సర్వీస్ అయితే సూపర్బ్ ఉంది. నేను టోటల్లీ హ్యాపీ అనమాట ఈ స్టోర్తో మాత్రం.
అన్నిటికి మించి ఏంటంటే వీడియోస్ వేరే చోటైతే అస్సలు అలో చేయరు. వీళ్ళు ఫొటోస్, వీడియోస్ ఏవైనా అలౌడ్ అనమాట. మనకు కావాల్సిన వాళ్ళకి పంపించుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న జ్యువెలరీని దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టేసేసి అక్షింతలు మనకి కార్డు, దేవుడి కార్డు అంతా పెట్టేసేసి ఇస్తారనమాట. ఆ గెస్చర్ అయితే నాకు చాలా నచ్చింది. జ్యువెలరీని అయితే మంచి బ్యాగ్లో అయితే ప్యాక్ చేయించారు. ఇదంతా అయిపోయేసరికి పిచ్చి ఆకలేస్తుంది. హైదరాబాద్ వచ్చాక హైదరాబాదీ బిర్యానీ తినాలి కదా. సో ఇక్కడికి వస్తే చూడండి పళ్ళెం ఎంత ఉందో. మామూలుగా అయితే మనకు ముంబైలో 2 ప్లేట్లు ఆర్డర్ ఇస్తే ఒకళ్ళు తినొచ్చు. ఇక్కడ 1 ప్లేట్ ఇచ్చి 2 తినొచ్చు అనమాట. సో అది తినేసేసి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చల్లటి గాలి ఎంత హాయిగా ఉందో ట్యాంక్ బండ్ దగ్గరకు వస్తే మాత్రం. అది ఏదో ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్లుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నాం ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి హైదరాబాద్లో. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము. రోహిత్ ఫస్ట్ టైం చూడటం ట్యాంక్ బండ్ కానీ హుస్సేన్ సాగర్ ఇవన్నీ. సెక్రటేరియట్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. 1 అరగంట అయితే లైట్లు వేస్తారేమో కదా. హైదరాబాద్ వచ్చేసి 15 ఇయర్స్ అయింది. మధ్యలో రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చాం, బట్ అక్కడే స్టే చేసేసి వెళ్ళిపోయాము. లోపలికైతే రాలేదు. మంచి మెమరీస్తో ముంబై అయితే వెళ్తున్నాము. ఈనాడు ఆఫీస్ ముంబై ఎయిర్పోర్ట్ హైదరాబాద్ వాళ్ళకి చూపించాను. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని ముంబై వాళ్ళకి చూపించాలి కాబట్టి నెక్స్ట్ వీడియో అదే. స్టే ట్యూన్డ్.